హాయ్ హలో వెల్కమ్ టు జిఐటీస్. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో బహుజన గొంతుకలుగా నిలబడుతున్నటువంటి ఎంతో మంది మీ ముందు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వరంగల్కి చెందినటువంటి సామాన్య, చాలా మందికి గద్దర్ సామాన్యగా తెలుసు. మరి ఆ గద్దర్ సామాన్యతోని చాలా పాటలు పాడించుకున్నాం. అలాగే గద్దర్తో తనకున్నటువంటి సాన్నిహిత్యం ఏంది, ఆ పాటలు అంత స్థాయిలో సేమ్ అచ్చం గద్దర్ లాగానే పాడేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ పాటల్ని పాడుతూ ఆయన రాష్ట్రమంతా తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, తనకున్నటువంటి పరిచయాలు, తన జీవితం, తన సాహిత్యం, వాటన్నింటినీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు జిఐటీస్. నమస్తే. బాగున్నామన్నా. అంటే వరంగల్ సామాన్య నుండి గద్దర్ సామాన్యగా మీకు పేరు పొందిరు. పాటతో మొదలు పెట్టుకున్నాము. గద్దర్ సామాన్యగా ఏ పాటతో మీకు పేరు వచ్చింది? గద్దరన్న పాట ఒకటి రెండు కాదన్నా, గద్దరన్న ఏ పాట పాడినా కొంచెం సంజీవ్ అన్న గద్దరన్న అలంకరిస్తూ నేను పాడేటప్పుడు చిన్న వయసులో ఉండే గద్దరన్న ఇంటికాన్ని చానేళ్ళు బతికినా అట్లా గద్దరన్న పాటలతోటే నేను ఇలా నాకు జానపదం ఇట్లాంటిది ఏది అలవాటు. గద్దరన్న పాటలు పాడుతూనే అరే గద్దరన్న లెక్క పాడుతున్నావు రా, నువ్వు నా లెక్క పాడుతున్నా అన్న కూడా అరే నువ్వు పాడతా అని చెప్పేసి అనేక పాటలకు ట్రైనింగ్ గద్దరన్నతో నేను తీసుకునే చరిత్ర గద్దరన్నకు ఉన్నది. నా జన్మ ఉన్నంతసేపు గద్దరన్న ఇడిచిపెట్టిన పాటలు పాడి పాడి ప్రజలను చైతన్యం చేయాలా తమ్మి ఎప్పుడైనా అని మాకు గొప్పగా సందేశం ఇచ్చిండు. నేను చనిపోయినారా ఒక నెల రోజుల ముంగట మాకు గద్దరన్న కలవడం జరిగింది. ఎందుకంటే చంద్రం బర్త్డే ఉండేది. ఎప్పుడు చనిపోయిన డే చేస్తూ ఉంటే 18 ఏళ్ళు అవుతున్నారా ఆ చిన్న కొడుకు చంద్రకాంత్ చనిపోయి, అయితే అక్క ఎప్పుడు నువ్వు చనిపోయిన డే చేసి మీ కళాకారులను పిలుస్తున్నావు కానీ చనిపోయింది చేయకు, అతని బర్త్డే చేసుకోమని అక్క ఆ రోజు ఫంక్షన్కు రాలే. అయితే అన్న అన్నాడు, అరే చివరిగా నేను ఆరోగ్యం బాగలేదా తమ్మి, కానీ మీరు పాటలు పాడి ప్రజలను చైతన్యం చేస్తూ చనిపోయిన ఉన్నది చనిపోయినా మీరు పాటలు పాడమని చెప్పి గొప్ప మహానాయకుడు. అతని గురించి చెప్పే స్థాయి కాదు కానీ చిన్నప్పటికీ అక్కడ అన్న పాట తిని పెరిగిన ఈనాడు పాట పాడుతున్నా. అన్నకు ఇష్టమైన పాట అంటే వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డేరారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డేరారా, ఒకరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో నసిరారా, ఒకరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో నసిరారా, సుఖాలలో కలిసి మీరు సూర్యులై ముసిరారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డేను మీరు దిక్కు చూపే సుఖాలయిందా, మా కొడుకులు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డేను మీరు దిక్కు చూపే సుఖాలయిందా, మా కూనలు దసరా పండుగ దగ్గరుంది జీవాలు గుట్టారా, దసరా పండుగ దగ్గరుంది జీవాలు గుట్టారాని కమ్మునికి ఫ్యాంటు తెస్తా నీకు చెట్టు తెస్తామంటే ఏది వత్తని అలిగి పంటే అలిగి అన్నము తినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి పుట్టి పెట్టినాము, మీరు పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డేను మీరు పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డేను మీరు జమియాకై కలిసిపోతారా, మా కూనలు మీరు జమియాకై కలిసిపోతారా, మా కూనలు తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాగి పెద్ద చేసి, తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాగి పెద్ద చేసి, వంతు పువ్వ మరవకుండా దాని వంతు దాన్ని కెడతాం, మీరు కుక్క పిల్ల సేతులవుతారా, మా బిడ్డేను నాకు సేకాండు ఇచ్చిపోతారా, మా బిడ్డేను మీరు కుక్క పిల్ల సేతులవుతారా, మా బిడ్డేను మీరు సేకాండు ఇచ్చిపోతారా, మా కూనలు వద్దురా వద్దురా కొడుక దొరలతోటి యుద్ధం వద్ద, వద్దురా వద్దురా కొడుక దొరలతోటి యుద్ధం వద్ద, నెత్తినోడు ముత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతే తండ్రివాడవు మొండివాడు చెమరు నిండిన గుండేవాడు, పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు, మీ నెత్తురు జెండిచ్చిపోయినారా, మా బిడ్డేను మీ నెత్తురు జెండిచ్చిపోయినారా, మా బిడ్డేను మేమెత్తుకుంటే మురిసిపోతారా, మా కూనలు మీ నెత్తురు జెండిచ్చిపోయినారా, మా కూనలు మేమెత్తుకుంటే మురిసిపోతారా, మా కూనలు కాపు కావున కాపులరిస్తే తలుపు తెరిసి పలకరిస్తా, కాపు
కాకమ్మలై వస్తాం మా పిల్లలు మీరు కాకమ్మలై వస్తాం మా పిల్లలు మా కడుపు దీపి తీర్చిపోతారా మా కూనలు మీరు కాకమ్మలై వస్తాం మా పిల్లలు మా కడుపు దీపి తీర్చిపోతారా మా కూనలు వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా ఒక్కరొక్కరు ఉడిపోదు చుక్కలల్లో కలిసినారు చుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మర్చినారా ఏ దిక్కు లేనకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే చుక్కలాయిందా మా కూనలు ఏ దిక్కు లేనకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే చుక్కలాయిందా మా కూనలు. ఎందుకంటే అందరు కవులు రామచిలుకలను పిచ్చుకలను కోరికలను పావులను వర్ణించిన చరిత్ర కూడా వారికి ఉంటుంది. గద్దరన్న కాకిని వర్ణించిన చరిత్ర ఏ కవి రాయలే. అప్పుడు గద్దరన్న కాకి మీద రాసింది. ఎందుకంటే మా అమ్ముండి అన్న మేము చిన్న పిల్లలం అయితే మా మామ వచ్చేదంటే బిడ్డ మన ఇంటి మీద కాకి ఒరితే అయ్యా మీ మేనమామ వస్తాడని చెప్పి మా అమ్మ యాడ్ చేసిన చరిత్ర ఇది గద్దరన్న రూపంలో మేము వింటాను. ఎందుకంటే కాకిని వర్ణించిన కవి ఎవరు లేరు, అది గద్దరన్నకు దక్కుతుంది. ఈ మధ్యలో అమరవీరుల చరిత్ర తెలంగాణ ఉద్యమం ఒక 100,000 వేగంతో వస్తున్న ట్రైన్కు ముక్కలై ప్రపంచానికి తెలంగాణ వాదం వినిపించిన మా సుమలైతే ఎల్బీ నగర్ స్టేడియం దగ్గర దగ్గర అంబేద్కర్ దగ్గర శ్రీకాంతాచారి అగ్నిగుండమే తన పెట్రోల్ పోసుకొని తెలంగాణ వాదం ఇక్కడ ఆగిపోతున్న శబ్దంతో అగ్నిగుండమే పెట్రోల్ పోసుకొని అతన్ని చనిపోయి తెలంగాణ ఉద్యమాన్ని బతికించిన చరిత్ర అమరవీరులు శ్రీకాంతాచారి. అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, కానీ నీ చేతితోటి అన్నం తింటే నేను ట్రైన్లో పోతున్నామ్మా, నేను ఢిల్లీకి పోతున్నామ్మా, పార్లమెంటు జరుగుతున్నామ్మా. ఆ పార్లమెంటు ముంగట ఆ భగత్ సింగ్ వారసత్వాన్ని తీసుకొని ఆ ఉరితాడై ఉయ్యాలను తెలంగాణ వాదం నిర్మించిన మా యాదరెడ్డి అన్న కూడా ఈ వేదిక నుంచి. ఎందుకంటే ఒక్కరొక్కరు చనిపోదని గద్దరన్న రాసిండు. అందులో భాగంగానే ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ బిల్లు పెడతలేరు. అయ్యో వచ్చే నాయకుని చిన్న పిల్లాడు నా తండాలన్నీ తెలంగాణ రాష్ట్రం వస్తే నా తండాలన్నీ అన్ని గ్రామ పంచాయతీలని స్లోగన్ తీసుకొని రాజకాలి దగ్గర మా చిన్నోడు మా బుచ్చనాయకు పెట్రోల్ పోసుకొని పార్లమెంట్ బిల్లు పెడతారా ఏదైనా ఆత్మహత్య చేసుకొని ఒకటి బుచ్చనాయకు తీసుకుంటే ఆటో డ్రైవర్ అన్న అతనికి 2-3 ఆడపిల్లలు ఉండే. అయ్యో నా తెలంగాణ వస్తే నా పిల్లలు చదువుకున్నారు కానీ నాకు ఉద్యోగాలు వస్తాయని ఆటో డ్రైవర్లు ముగిరన్నని పబ్లిక్ గార్డులో కాల్చుకొని అప్పుడు ప్రతి ఒక్క టీవీలో ప్రతి ఒక్కళ్ళు ప్రపంచానికి వినిపించిన. ఎందుకంటే మేము పాట రూపాలు వినిపిస్తే మీరు కెమెరాలు తీసుకొని అగ్ని గుండాలైన ఆ శివరాన్ని యాదయ్య పాపం అసెంబ్లీ జరుగుతున్నది, అసెంబ్లీ పిలుచుకొని నిండుగా పెట్రోల్ పోసుకొని నా తెలంగాణ కావాలని అగ్ని గుండాలైతే వచ్చిన తెలంగాణను ఇప్పుడైనా మన ముఖ్యమంత్రి ఇలాంటి పోరాట యోధులను ఆలోచించి వాళ్ళ కుటుంబాల దగ్గర పోయి అలాగే ఏదైతే మేనిఫెస్టో పెట్టినావో 250 గదాల భూమి ఇస్తుందని చెప్పిన అమరవీరుల కుటుంబాలను మన టీవీ తరఫున ఆదుకోవాలి. మరొకటి 10 లక్షల రూపాయలు అలాంటి కళాకారులు చాలా మంది అనాథలై నిరుద్యోగతోటి చాలా కష్టపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం మేము పాట రూపంలో మాట రూపంలో మేము తీసుకోకపోతే మన విలేకరులు చాలా మంది అన్న విలేకరులు చాలా మంది ఒకసారి ఢిల్లీ పోయి మేము కూడా యాత్ర చేసినాం. ఆ యాత్రతో తెలంగాణ నుంచి వెళ్ళి టోటల్ విలేకరులతోటి నిరసన తెప్పించారు. మా పాటను తెలంగాణ ఉద్యమాన్ని విలేకరుగా మన విలేకరులను తీసుకుపోయి వాళ్ళని గుర్తించాడు ప్రభుత్వం కూడా. ఇంకా ఎవరో చేస్తున్న ఫైర్లో కలగారు చేసేది. మీకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మీకైనా ఇవ్వాలి, మీకు ఐటీ కార్డులు ఇవ్వాలి, ఫ్రీ బస్సులు ఇవ్వాలి, మీకు కూడా ఉపాధి కల్పించే రూపాయలు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలను కూడా పబ్లిసిటీ చేస్తుంది మీడియా, అది సోషల్ మీడియానా పెద్ద మీడియానా పక్కన. అందుగురించి మా దర్వేదన్న కూడా గద్దరన్న అసలు దసరా పండుగ అంటే అమరవీరులకి ఏం సంబంధం ఉంది? దసరా పండుగ మీద తీసుకొచ్చి పాట రాసిన గొప్ప మహనీయుడు గద్దరన్న వారసత్వం తీసుకున్న దర్వేదన్న. ఈ దర్వేదన్న ఏం చేసేసిండు? దర్వేదన్న కలిసి
వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు మా త్యాగనులారా మరచిపోము నిన్ను మా త్యాగనులారా మరచిపోము నిన్ను గుండెల్లో గుడిగలుతాం కోరు దండం పెడతా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఈ చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఈ చెప్పిన సారు సాగు కబురు గుండె వలికి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని నీలాంటి త్యాగాలు యాడగా నారావు నీలాంటి త్యాగాలు యాడగా నారావు పాలపు కలపసిడి మొగ్గలు యాడుండు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు గద్దరన్న పాట రాసి ప్రపంచంలో ఎట్లా నిలిచిపోయిందో దర్వేలన్న అద్భుతమైన పాట రాస్తే దర్వంజన కూడా ఆ పాటను మేము ప్రతి ఒక్క వేదిక చిన్న గ్రామంలో సభ పెట్టిన వీరులారా వందనం పాడుకున్నా ఎందుకంటే గద్దరన్న పాట కొంచెం విప్లవాత్మకంగా ఉండే అదే ఎల్లన్న రాసిన పాట తెలంగాణ ఉద్యమానికి ఎందుకంటే చదువుకోమన్న కొడుకున్నాడు కానీ వర్ణించిన కవిగా ఎల్లన్నకు మనం గద్దరన్నకి ఎట్లా చదివిస్తాం మా ఎల్లన్నకు దర్వంజన పాడినన్నా కూడా సలాం కొడదాం ఎందుకంటే ఆ చరిత్ర ఆ పాట అద్భుతం అసలు ఏంటంటే చదువుకుని పోతే నా కొడుకు అనుకున్నాను కానీ చదువుకోకూడదు కానీ ఆ వర్ణన రియల్గా తెలంగాణ ఉద్యమంలో ఆ పాట అమరవీళ్ళ వారసత్వం ఒక్కొక్కరు ఒక తీర్ల రాసి ప్రపంచానికి చాటి చెప్పిన మన కవులో కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి మనం వందనం చెప్తాం. ఇప్పుడు గద్దరన్నకు సంబంధించినటువంటి పాటలు గద్దరన్నను కానీ మిగతా వాళ్ళ టీంను చూసినప్పుడు వాళ్ళంతా కేవలం తెలుగు పాటల వరకు కాకుండా వాళ్ళ పాటని హిందీలో పాడటం కానీ మహారాష్ట్ర లాంటి ఏరియాలో పోయినప్పుడు వేరే ఏరియాలో పోయినప్పుడు అక్కడ స్థానిక పాటలు అంటే స్థానికంగా ఉన్నటువంటి భాష ఏదైతుందో ఏదో ఒక లైన్నో లేదంటే ఒక చరణమో ఒక పల్లవినో ఆ భాషలో మార్చుకొని పాడటం వల్ల వాళ్ళకి ఆ విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. ఒకనొక సందర్భంలో గద్దర్ కూడా ఆ మహారాష్ట్రకు వచ్చిందంటే అక్కడ మహారాష్ట్ర ప్రజలంతా గ్రౌండ్కి తరలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక తెలుగు కవికి అంత ఉండకపోవచ్చు. ఆయన అక్కడికి పోయినప్పుడు ఆ హిందీలో పాడటము ఇది ఏదైతే ఉందో అది చాలా పెద్ద సభని సక్సెస్ చేసినటువంటి సందర్భం. అట్లా ఈ తెలుగు పాటల్ని తెలుగు వరకు పరిమితం కాకుండా హిందీ వరకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో కూడా వేలాది మందితో సభలు సక్సెస్ చేసినటువంటి చరిత్ర గద్దర్ని. అట్లా గద్దర్ అన్నకు ఉంటుంది, జల్నాటంలో మాకుంటుంది, టోటల్ టీం వర్క్. గద్దర్ అన్న అంటే గద్దర్ రాసేది ఆ పాటలు మోసుకొచ్చిపోయిన వేలాది మంది నిజంగా గద్దర్ అంటే ప్రపంచ గాయకుడు. అతని పాటకు చావుని సినిమా పాటలు లక్షల కోట్ల పాటలు వచ్చినాయి కానీ పాటలు చనిపోతాయి. కానీ గద్దర్ ఇప్పుడు మీరు హిందీలో చెప్పారు కదా అన్న, ఇంగ్లీష్లో కూడా వాడేది అన్న. మేము తెలుగులో వాడిన చేసిన అన్న హిందీలో ఇంగ్లీష్లో సంజీవ్ అన్న అనేక పదాల దగ్గర హిందీలో వాడిన చరిత్ర. గద్దర్ తెలుగు, సంజీవ్ అన్న హిందీ, తర్వాత కోరస్ వాడేదన్న. అంటే ఒక పదం మీరు కూడా గద్దరన్న సంజీవన్ లాగానే హిందీలో కూడా నేర్చుకున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో విన్నా. రవీంద్ర భారతి లాంటి వేదికల మీద కూడా మీరు పాడినప్పుడు చూసిన అవో ఏదన్నా ఒకటి పాటని. అయితే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా అని పలికి మనమురా, శుద్ధ మనది భక్తి మనది పాద మనది పలుకు మనది
బండి మనదిరా బండులు మనదిరా బండి మనదిరా బండులు మనదిరా దొరయందిరో దొరయందిరో వాని పోతలేందిరా దొరయందిరో పోతలేందిరా. ఇట్లా ఇది ప్రపంచం అంతా తెలుగులో వాడితే అదే పాటను హిందీలో కూడా చేంజ్ చేయడం జరిగింది. ఏ గాము హమారా ఏ గల్లీ హమారీ గాము హమారా ఏ గల్లీ హమారీ ఏ బస్తీ హమ్సే హర్ काम हमसे अल्लू अपना तोड़ अपना कुदार अपना कुरार अपना तोड़ बैल अपने रे बैल गाड़ी अपने रे बैल अपने रे बैल गाड़ी अपने रे जालिम कौन रे उसका जुलूम क्या रे जालिम कौन रे उसका जुलूम क्या रे मिट्टी गलियां में मालूम गलियां में मिट्टी गलियां में मालूम गलियां में गुलाम गलियां में सलाम के लिए हमें गुलाम के लिए हमें सलाम के लिए हमें अपना बिना मैं नहीं दूध नहीं दही नहीं तो उसका जुलूम क्या रे उसका जुलूम क्या रे जुलूम क्या रे उसका जुलूम क्या रे ये गाँव हमारा ये गली हमारी ये बस हमसे हर काम हमसे इतना कहते తెలుగులో పాడితే ఎందుకంటే మేము బొంబాయి పోయినప్పుడు కూడా నేను కూడా పోయినా అప్పుడు హిందీ అక్కడ సగం తెలుగు వాళ్ళు ఉంటారు హిందీలో ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశం నుంచి వెళ్ళి అన్ని కులాలు అన్ని జాతులు ఉంటాయి కానీ తెలుగులో పాడినా స్వీకరించేది తర్వాత హిందీలో పాడితే బాగా డ్యాన్సులు గిన్సులు బాగా సంబరపడేది చైతన్యవంతులు అదన్న పాటకు చైతన్యమే అది అన్న పాటన అయితే అక్కడ ఏం చేసేసి కదరన్నా రండిరో కూలన్న సంఘం పెడదాము సంగతేంద్ర చూద్దాము రండిరో కూలన్న తిరో కూలన్న సంఘం పెడదాము సంగతేంద్ర చూద్దాము రండిరో కూలన్న కూలన్నల సంఘము కూడులేని సంఘము రైతందర సంఘము రైతన్నల సంఘ రగల్ జెండ సంఘము పేదోళ్ళమంతా కలిసి పెడదాము సంఘం సంఘం రండిరో కూలన్న సంఘం పెడదాము సంగతేంద్ర చూద్దాము రండిరో కూలన్న తిరో కూలన్న సంఘం పెడదాము సంగతేంద్ర చూద్దాము రండిరో కూలన్న కందలు గడికి నోట వస్తావా రావా కందలు గడికి నోట వస్తావా రావా ఎండిన పేరులోడ వస్తావా రావా మండిన గుండెలోడ వస్తావా రావా మండిన గుండెలోడ వస్తావా రావా రండి రండి రంగన్న సంఘములో చేరండి రండి సంఘములో చేరండి రండి రండి రంగన్న సంఘములో చేరండి ధనము కోసం ధనము రైతు కూలి సంఘము రండిరో కూలన్న సంఘం పెడదాము సంగతేంద్ర చూద్దాము రండిరో కూలన్న ఇలా గదరన వాడేదన్న అప్పుడే చలో రే చలో తండ్రి సంజీవన్న నేను దానికి కోరదు చలో రే చలో సాత్ ఏకు సాత్ ఆయేంగే సంగతన్ बनाएंगे चलो रे चलो साथ एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथ ये दुखियों का संगठन ये भूखियों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन हम सारे मिलकर कर बनाएंगे संगठन चलो रे चलो साथ एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथ एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथ महाराष्ट्र అనేక రాష్ట్రాల కరమై పాడితే జనవాదించులు చైతన్యవంతులు అయితే ఇప్పుడు లీగల్గా కొట్లాడాలని మనం కూడా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరి హక్కు ఉంటుంది కార్మికులను ఏకం చేసిన కానీ హక్కుల గురించి లీగల్గా చేయాలని చేస్తారు ఇప్పుడు కార్మికుల హక్కులకు సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు ఆనాడు ఇప్పుడు గద్దరన్న కార్మికులకు సంబంధించిన విషయంలో ఏ విధంగా అయితే కార్మికులను వాళ్ళ పలుగు మీద పార మీద వాళ్ళ ఆఖరికి తువాల మీద కూడా కోడి వేసుకుంటూ పాటలు పాడింది. కానీ ఇప్పుడు కార్మిక సంఘాలకు ఎవరో ఒకరు విమలక లాంటి వాళ్ళు ఇంకొకరు మద్దతు ఇస్తే తప్ప మిగతా కళాకారులు అందరూ మాకు ఉద్యోగాలు కావాలని ఫైట్ చేయడము మాకు ఉపాధి కావాలని ఫైట్ చేయడం దగ్గర కనబడుతున్నారు. కానీ ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలను పట్టించుకునే పరిస్థితులు కనబడుతుంది కదా. సమాజంలో
చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు సినిమా యాక్టర్లకి సినిమా అంటే వాళ్ళ ధనికులే, వాళ్ళ కొడుకులే, వాళ్ళ పిల్లలు వాళ్ళు. కానీ జర మీలాంటి యువకులు యూట్యూబ్ తీసుకొచ్చారు. ఎక్కడ దగ్గర మీరు చైతన్యం చేసినందుకు మీ గురించి ఫస్ట్ పృథ్వీరాజన్న ఎక్కడ సమస్య ఉంటే నిజంగా మన అన్నకు మనందరి తరఫున కూడా వందనం చెప్తారు. ప్రజా పోరాటాలు ఎక్కడుంటే అక్కడికి పోతున్నారు కదా, ఇది ప్రజలను చైతన్యం చేద్దాం. అందుగురించి రూటు మార్చింది. ప్రజలు ఆకలి దోపిడీ ఎక్కడ ఉంటుందో అక్కడ కొత్త పాటలు గుర్తొస్తున్నాయి, కొత్త రచయితలు వస్తున్నారు. ఇప్పుడు రుజురాలతోటి ఒక టీమ్గా మన అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. న్యాయబద్ధంగా ఉన్నది, ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి. వాళ్ళకు కూడా మీరు పోరాటం చేస్తేనే మీరు అందరూ పోయి కష్టపడరు. కానీ ప్రభుత్వం ఏమన్నది, అయ్యా మీరు న్యాయమైన పోరాటం చేస్తున్నారు, వాళ్ళకు సాయం చేస్తుంది, ఇది ఇస్తున్నాడు, జాగ్రత్త. ఇలాగా మీరు ఆ పోరాటం చేసినందుకు మీకు వందనం మన కళాకారుల తరఫున. ఎందుకంటే కొంతమంది కళాకారులు ఉద్యోగం రాలేదు, ఉపాధి రావాలి కొట్టారు. కానీ ఇవాళ ఇది ఏ మీడియా అంటారో నాకు కూడా తెలియదు. డిజిటల్ మీడియా తరఫున నిజంగా మేము రుణపడం. మాలాంటి కళాకారులు బయట తీసుకొస్తున్నాం. సమస్యలు ఎక్కడుంటే దాని మీద గతాలను రాసిపెట్టిన పాటలు ఉన్నాయి. ఆ పాటలు బతికిస్తున్నాయి. వాళ్ళు ఈ పాటని మన ప్రజలను చైతన్యం చేస్తున్నారు. నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం ఎప్పుడో గద్దరన్న పోలీసుల గురించి నీది నాకు తేడా లేదు పోలీస్ అన్న అనే పాట పాడితే ఈ రోజు 40 ఏళ్ల తర్వాత ధర్నాలు చేయాల్సిన పరిస్థితికి వాళ్ళ హక్కుల కోసం పోలీసులు ధర్నా చేసినప్పుడు ఆ పాట పాడుకున్నారు. ఈ 40 ఏళ్ళ చరిత్రలో ఎందుకు ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఉండి ఈ సాహిత్యము ఇట్లాంటివి అంటే ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా నా పాట పాడుకునే పరిస్థితులు ఉంటాయని గద్దరన్న అనుకున్నాడో లేదు, కానీ ఇప్పుడు పాడుకుంటున్నాం. ఇప్పటికీ ఇప్పుడు మీరు అన్నట్టు దురయ్యందిరో అని పోకడు ఎందులో లేదంటే వారి పీకుడు ఎందులో అనే పాట ఆనాడు గూడాంజన అంటే ఈనాడు వాడు ఇప్పుడు రాస్తున్న పాటలు వాటి ప్రభావము ఎందుకు ఎక్కువ రోజులు ఉండలేకపోతుంది? ఇట్లాంటి సింగర్లు మీరేం చెప్పదలుచుకున్నారు? అయితే సింగర్లు కొంత ఆర్థికంగా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కొంతమంది కళాకారులు బయటికి వచ్చిండు. ఏ ఉద్యమం అరుణోదయం ఉన్నది, విమలత్వం ఉన్నది, జన్నాట్యం వండిన గద్దరు ఉన్నాడు, ఇంకా రకరకాల సంస్థల మీద ఉద్యమాలు నడిచినాయి. అప్పుడు కొంతమంది రైటర్లు కొంతమంది సంస్థలు పనిచేసినాయి. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినామంటే దాని వెళ్ళని ఒక టీం తీసుకొచ్చాడు, ఇంకొక టీం తీసుకొచ్చాడు, రకరకాలుగా సమస్యలు ఏర్పడి వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మాకు కూడా సరే ఏం ఉద్యమం చేయడానికి పెద్ద పోస్టులు వస్తుంది. మా బాధ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాడు ఏం చేయలే, వాడు అక్కడ ఫోటో పెట్టుకుని జాబ్ కొట్టేసి తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి రైల్ రోక్ అంటే నేను అక్కడ ఉండేది, రస్తా రోక్ అంటే అక్కడ ఉండేది, వంట పొరపడ్డ మా పాటలు ఉండేవాళ్ళం కదా. కారం రవీంద్ర రెడ్డి సార్ అని, సుబ్బారావు సార్ అని వాళ్ళు ఉద్యోగుల సంఘాల నుంచి సంబంధం ఎక్కడ రా ఏం సార్ అంటే మేము కూడా వంట వారం చేస్తాము, పాటలు పాడించుకునేది. అట్లా చాలా సంఘాలు పుట్టినాయి. అంతా కొంతమంది ఉద్యమం పాటలు పాడుతున్నారు, కొంతమంది సినిమాలకు రాస్తున్నారు, కొంతమంది పైసలు పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమని అందుకంటే పాడుతూ బతుకుతూ ఉద్యమాలు చేయమన్నారు కదా. మీరు పాడుల్ని ప్రజలను చైతన్యం చూసి మీరు కూడా బతుకుతూ కూడా చూసుకోమని చెప్పిన చరిత్ర గద్దరానికి. ఎందుకంటే ఆయన అన్ని తీరులు అనుభవించి ఈ మాట చెప్పింది. గద్దర ఇంతకు చెప్పింది పోలీసులు అంటే శత్రువు గద్దరు కంటే పోలీసులు శత్రువు కాదు. మేము అనేక వేదికల మీద హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడెక్కడ వేదికల మీద ప్రోగ్రాం జరుగుతుంటే వాళ్ళు ఎందుకో చిట్టి రాసుకొచ్చి గద్దర పోలీసులు పాట రాసిన చెప్పి చిట్టి తీసుకొని పాకిస్తే చిట్టి తీసుకొని సాగినట్టు అన్నకి ఇచ్చేది. పోలీసులు పాడతామన్నా అని చెప్పి అన్న పైన సభ అప్పుడు ఇంత ఇబ్బంది అంటే చెప్పండి కదా. పాట రాసి నా సాగింద యస్మా కింద నిన్ను జేల పెట్టినా, నా సాగింద యస్మా కింద నిన్ను జేల పెట్టినా, నీకు నాకు తేడా లేదనో పోలీసన్న కొడుక పాదాలి లేదనో పోలీసన్న, నీకు నాకు తేడా లేదనో పోలీసన్న కొడుక పాదాలి లేదనో పోలీసన్న. తిప్పుడు కాడ తమ్ముడు కాడ గుప్పుడు కాడ గుప్పుడు కాడ తిప్పుడు కాడ తమ్ముడు కాడ గుప్పుడు కాడ అన్నిటికీ పోలీసన్న ఆకలి కోసెందుకో పోలీసన్న. పోలీసోళ్ళ చూడగా ప్రజలు తిట్టుకుంటున్నారు, పోలీసోళ్ళ చూడగా ప్రజలు తిట్టుకుంటున్నారు. కాలేజు కుర్రోళ్ళను కట్వల్ అంటున్నారు, చెట్ట పేరు నీకు దగ్గర
చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తా చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తా సిగోది సైడు చెరువు కాలు గుండాబట్టి సిగోది సైడు చెరువు కాలు గుండాబట్టి గాని కారుతే ఉన్నా పోదు వడ్డామతే గాని కారుతే ఉన్నా పోదు వడ్డామతే ఇంతాజాం చక్కగలదని ఇంకామై మండిన ఇంతాజాం చక్కగలదు ఇంకామై మండిన ఈ ఊరు గాని ఊరు కేవలో ఓ పోలీసన చేసి బాధ పెట్టనా ఓ పోలీసన ఊరు గాని ఊరు కేవలో ఓ పోలీసన చేసి బాధ పెట్టనా ఓ పోలీసన. ఎందుకంటే పోలీసులు కూడా దగ్గరలో తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎస్పీ కమిషనర్ గారు సార్ సజ్జనార్ సార్ కూడా రియల్గా నివాళులర్పించారు. దేశ ప్రధాని, భారతదేశానికి ప్రధాని, ఖద్దార్ ప్రజాగాయకుడు సార్ కూడా అన్నకు నివాళులర్పించారు. అమిత్ షా కూడా, ఎందుకంటే ప్రజాగాయకుడు ఆయన అందరి దగ్గర వెళ్ళు ఆ సారు అమిత్ షా కూడా అందరికీ నివాళులు అర్పించిన చరిత్ర అంతా లేదండి. ఎందుకంటే భారతదేశం ప్రధాని ఆయనకు నివాళులు అర్పించడం అది సామాన్యమైన ఒకళ్ళు నక్సలైట్ అంటారు, ఒకళ్ళు కానీ ప్రజల సమస్యల మీద పాట పాడికేపటికే భారతదేశమే కలిగి ప్రపంచ దేశాలలో కూడా అన్న చరిత్ర గతలను మర్చిపోలేరు. గతన పాట మర్చిపోయారు. పాటలు ఎక్కడ పోయినా చైతన్యం దీనికి. చివరిగా నేను చనిపోతాను తమ్మి కానీ నా పాట బతుకుతారని गाते गाते मरूंगा ये गाना सुन लो भाई गाते गाते मरूंगा ये गाना सुन लो भाई मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई अरे सुन लो सुन लो सुन लो सुन लो सुन लो सुन लो हंसते हंसते गाऊंगा ये गाना सुनो 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 జోహార్ గద్దర్ అన్నకు. ఇప్పుడు గద్దర్ అన్నను గూడ అంజనను గుర్తు చేసుకున్నట్టుగానే అందశ్రీ అన్న పాటలలో మీకు బాగా నచ్చిన పాట మీరు అయితే నేను గద్దర్ అన్న పాటలు నేను ఎక్కువ పాడి అందశ్రీ గద్దర్ అన్న ఒక దగ్గర మేము కలిసి అరే ఇప్పుడు ఇంత మంచిగా పాడుతున్నాడు నీకు వచ్చి ఆయన కూడా అన్న ఇంకా సున్నితమైన గద్దర్ అని కొంచెం అన్న రేస్గా ఉండేది జర రఫ్ ఉండేది. అరే మీ గద్దర్ అన్న పాటలు పాడతావా నా పాటలు పాడము అని సార్ మీరు నాకు ఎక్కువ తెలియదు. అందశ్రీ గారు మా వరంగల్ జిల్లా ఆయన మట్టి మీద రాసుకున్నాడు సాహిత్యం. అని పేదవాడు బర్ల రాసిండు కానీ సాహిత్యంలో వరంగల్ ప్రపంచం చరిత్ర రాసిదల వరంగల్ చరిత్ర రాసిండు. మహా గొప్ప కవి. ఆయన నివాళులు అర్పించే చాలా చిన్నోళ్ళనే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అద్భుతం వాళ్ళు వేసిన పాటలు మాటలు అద్భుతం. ఇప్పుడు ఏం చేసినా ఏం చేసినా అంటాడు కానీ ఆ పాటను మాలాంటి వాళ్ళు మొన్నటిదాకా 45 ఏళ్ళు అడవిలా తన జీవితం అంతా త్యాగం చేసి అంటే మా సంజీవాలు నచ్చిందన్న ఆ పాటను మోసుకుపోయిందన్న. ఇవాళ ఇంతమంది జ్ఞానులైన ఇంతమంది రచయిత ఏడికెళ్ళి వచ్చిందండి. మా త్యాగం ఉంది వాటి ఎంత మా ఆట లేదు పాట లేదు మా నిర్బంధం లేదు మా ఎంత కోరదు బాగానే తీసుకుపోయి చనిపోయి తిరుగుతున్నది. ఆ త్యాగాల నుంచి పాటలు వచ్చినాయి. గద్దరని రాసి అందరిసి రాసి గూడాంజనైన మామూలుడు కాదు కానీ ఆయన గొప్ప దక్కాలే దక్కలేదు. ఇప్పుడు జయరాయన కూడా హాస్పిటల్ కుట్టుమిట్లాడుతుందని తెలిసింది. అంతను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి. మేము రాసిన పాటలు కదా తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడతారు అలా తెలంగాణ మా ఆట పాట మా కెమెరామెన్లు మా మీడియా తీసుకొని ప్రపంచాన్ని పరిచయం చేసింది. అప్పుడు ఏమన్నానంటే అరే నేను ఈ పాటలు పాడుతున్నావు అంటే మరి మీరు పాట ఏం సార్ అంటే గల 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 గజ్జల వంటి నేను రాసిన తమిళ మరి నాకు అది రాదు కదా మరి ఏం చేసినా ఆ పాట తీసుకొని పాట ఇచ్చిండు అందశ్రీ అన్న. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు గల్లు చూడు నాకి గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు గల్లు చూడు నాటి రాజీపేట జంక్షన్ చూడు కాలోజీ కళ్ళల్లో చూడు పాలన చూడు
గజ్జల బండి కల్లు చూడు కల్లు చూడు నాటి కాక సీలు లేని పిల్లను చూడు నా పిల్లను చూడు కాను కోటగా నరసంపేట దర్పు లేజ పాకాల చెరువు తెలుగు ముత్యాల వెలుగు నేనే వెలిగే తెలుగు వెలుగు నేనే వెలిగే తెలుగు వెలుగు కోరా కొంగు గుండెలు చూడు పంజాబోలా తండ్రులు చూడు కాగులు వంపుల పచ్చన సేను అడవి తల్లి అందము చూడు అడవి తల్లి అందము చూడు కమ్మము కర్మినగకు మెలకు నల్గొండ సరి ఎత్తుల చూడు కవులు గాయకుల కళ్ళ పుట్టుక తప్పుల కించిన గలగలగలగల గచ్చల బండు నాటి కాక పాడిన ఒకసారి వరంగల్కి వచ్చిండు అది తమ్మి పాట పాడినవరా దాని చెప్పిండు అమ్మా నేను మేము ఎట్లా మర్చిపోతామన్నా అన్న పాటలు అనేక తెలంగాణ ఉద్యమాల తెలంగాణ రాష్ట్ర గీతమే పాడింది కదా రాసింది కదా అని చదువు రాదు కానీ సరస్వతి తల్లి తెలంగాణ బిడ్డల మీద నేను కూడా తెలితే చదువుకున్నా నాకు చదువు రాదు నాకు రాయనికి రాదు చదవనికి వచ్చు కానీ ఆ సరస్వతి మా పెట్టి అప్పుడు రాపిస్తా ఉంటుంది చదివిస్తా ఉంటుంది రాస్తున్నాం పాడుతున్నాం మేము బతికినంతసేపు మీరు కూడా ప్రజల గురించి ఎట్లా చేస్తున్నారు మీ ఇంకా మా ఆట పాట. ఇప్పుడు సంజీవ్ అన్న బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసిరా ఈ పాటల గురించి మళ్ళీ ప్రజా పాటలకు మీరు అన్న అంటే నెక్స్ట్ జరిగేటువంటి ఉద్యమాలలో పాటల నుండి మనం బోధం మళ్ళీ ఆ పాతకాలం నాటి పాటలైనా ఇప్పుడైనా తీసుకొని మళ్ళీ ఉద్యమాలకు మనం సహాయం చేద్దాం అండగా నిలబడదాం అని అంటారు. మా ముచ్చట్లు ఏమైనా వచ్చినాయా? మేము మాట్లాడుకున్నామన్న సంజీవ్ అన్న కలిసినప్పుడు అమ్మా అసలు నువ్వేనో చనిపోయినావు నేను అనుకుని ఆయన చనిపోయాను నువ్వు అనుకున్నావు మొన్న మేము మాట్లాడుకున్నాం అన్న వచ్చిన రోజు అప్పుడు నేను చిన్నప్పుడు సంజీవన నేను సైకిల్ మీద తిరిగి గద్దరన్న కూడా నేను సైకిల్ తిప్పిన చరిత్ర నాకున్నది. ఎందుకంటే మేము హైదరాబాద్ సికింద్రాబాద్ దానికి వెంకటాపురం ఉండే అన్న సైకిల్లో నాకు స్ప్రింగ్ స్పీడ్ సైకిల్ ఉండే సైకిల్ ఉండే అప్పుడు ఒక చిన్న సంచి ఉండేది అన్న సంచిలో సాహిత్యం అట్లా కొన్ని పెట్టుకునేది. అయితే మేము ఇద్దరు సైకిల్ మీద వస్తుంటే సికింద్రాబాద్కి వచ్చేది మళ్ళీ పోయేది. అప్పుడు బస్సులు చాలా తక్కువ, టాంగాలు ఉండే, రిక్షాలు ఉండే, అప్పుడు ఇంత లేదు. కానీ గద్దారు అంటే ప్రాణం. గద్దారన్న అడిగితే కారు ఇస్తాడు, బైక్ ఇస్తాడు, బళ్ళు అన్ని ఇస్తారు. కానీ చాటపరంగా పార్టీ పరంగా మేము ఒకరిని బైక్ తీసుకోవద్దు, కారు తీసుకోవద్దు, ఏం తీసుకో. కానీ గద్దారన్నకు గురువు ఈ నరసింహరావు కారు కూడా అరేంజ్ చేస్తాను నువ్వు గద్దార తిరగద్దంటే అది పార్టీ నిర్మాణంలో మనం బతికేటోళ్ళం. ఎవరిచ్చినా నేను తీసుకోకుండా అన్న నేను వచ్చి ఏదైనా పని మీద లోకల్ పని ఉంటే సికింద్రాబాద్ దాకా వచ్చేది. వచ్చినప్పుడు సైకిల్ మీద నేను తొక్కేది. సైకిల్ తొక్కితే ఏం చేసినట్టే దానికి పత్తులు అడిగినాయి, బ్రేక్ పత్తులు చాలా అడిగినాయి. అది నువ్వు ఎప్పుడు తొక్కుతున్నా ఆగరా నేను తొక్కుతానని చెప్పి అక్కడ ఏం చేసాడు సైకిల్ ఎక్కి తొక్కిందన్న. తొక్కినాక ఏం చేసిందంటే కొంచెం దూరం ముంగర బ్రేక్ కొట్టిండు. బ్రేక్ కొట్టగానే బ్రేక్ లాగుతావు, అరే ఏంద్రా నువ్వు బ్రేక్ లాగుతావు సైకిల్ అని తొక్కుతున్నావు అని కోప్పడి దిగి మన సెడల ఎంత సైకిల్ నుంచి ఆపినాక ఏంది రా అన్నాడు. ఏందన్నాడు ఈ బ్రేకులు వస్తాడు గద్దరంటే కారు ఇస్తాడు, బైక్ ఇస్తాడు, బండ్లు ఇస్తాడు, నువ్వు తీసుకోపోయినా ఎక్కడ చంపిస్తావు అని చెప్పేసి కోప్పడి రాధా చెట్టు కాడు ఉండేనా అప్పుడు రోడ్ల మీద ఉండే చాలా 30-20 ఏళ్ళకి స్టోరీ చెప్తున్నా. రాధా చెట్టు ఉండే దానికి ఇలా సైకిల్ షాప్లో అమ్మేది ఉండే. ఆడ ఆపి ఆ పత్తి వేసి ఇట్లాంటి చేతులు అతన్ని చెప్పిండు. అయితే అప్పుడు శత్రువుతో కూడా మాకు భయం ఉండే. శత్రువు ఎప్పుడు గద్దాన్ని చంపాలి కొంత ఉండే. అప్పుడు కూడా చిన్న చిన్న గిరికీలు ఒక సంచి ఉండే, ఆ సంచిలో ఒక బండరాయి పెట్టిండు మాకు. అరే ఈ బండరాయి ఎందుకు పెట్టామని అంటే అరే నీకు తెలియదు మనం కత్తులు కట్టలు పట్టుకోవడం దిగెళ్తున్నాం దిగలున్నాం శత్రువు కన్ను మన మీద ఉన్నది మనం కొడుతున్న సంతలో తెలియదు. అయితే మనం టెక్నికల్గా అక్కడికి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేయాలా, మనం యుద్ధం చేస్తాం కదా మనకు యుద్ధం అవసరం చేస్తూ చేస్తారు అని చెప్పేసి అన్ని ఏం చేసిండు ఒక బండలో పెట్టి ఎవరైనా శత్రువు రారు వచ్చి దాడి చేసినాం అనుకో కిందికి మట్టి తీసి మన కళ్ళలో కొట్టారు అతన్ని చెప్పి ఇది మంచుకున్నది. ఇప్పుడు వాడు శత్రువు పడుతుంది కట్టో పట్టుకోడు మనం మట్టి తీసి కింద కొట్టగానే వాడు కళ్ళు కలవాలి మనం మా కజలు ఎస్కేప్ అవ్వాలి. అగర్ మనం కావాలంటే బండ తీసి కొట్టాలి. సడన్ ఇప్పుడు మనం బండ లేదు అక్కడ రోడ్ మీద కొట్టాడు బండ అది బండ సేఫ్టీ గురించి మా సైకిల్ బ్యాగ్లో పెట్టచ్చు ముందు జాగ్రత్త చర్యల చెప్పి అందులో ఉద్యమాలు నడిపించింది. నాలాంటి చాలామంది కళాకారులు ఉద్యమంలో పోయి పాటలు పాడి ఆడి తన నిండు ప్రాణాలు అర్పించిన మా దివాకరన్న మా దయన్న డోలకు రాజు డోలకు
దయాన్న, మా డప్పు రమేష్ అన్న, మా దివాకర్ ఆయన ఒక పెద్ద డాక్టర్ చదువుతున్నాడు ఆంధ్ర నుంచి వచ్చి. మనకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆ వ్యత్యాసాలు ఎక్కువ కవులు సుదర్శన్ అని గద్దరన్న దగ్గర ఫస్ట్ సుదర్శన్ సంజీవన వీళ్ళ టీంలో మేము అప్పుడు పోయినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయింది. వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున, ఎందుకంటే అందరూ వీళ్ళ పారసత్వం ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఒక్కడొక్కడు ఒరిగిపోతాయి రాసి ఇక్కడ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు స్టార్టింగ్లో చెప్పిన అందరికీ నిర్వాహకులు అర్పిస్తూ ఆ పాట రాసిన మహనీయుడు పాడుతూ పాడుతూ చనిపోదని పాట విషయంలో ఈ గొప్ప అవకాశం ఇచ్చిన J8 న్యూస్ ఛానల్ కూడా ప్రతికి వందనం. మీరు కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నారు, అందుకొచ్చే మీరు తెలిసినందుకు మేము రావడం జరిగింది. ఇంకా ప్రజలు చైతన్యం చేస్తుంటే తుపాకులు అవసరం లేదు, ఇంకేం అవసరం, ప్రజలకు యుద్ధం చేస్తారని కల్లా నిర్మాణం చేస్తున్నారు. ఈ ఛానల్ టోటల్ మీరు పని లేదు, పిల్ల లేదు, ఏం లేదు. మనం తెలంగాణ ఉద్యమంలో మేమందరం విడిచిపెట్టినది ఆగమైన భక్తులు మేము అట్లా మీరు చేస్తున్నందుకు పృథ్వీరాజనకు ఛానల్స్ అందరికీ వందనం. మీ మీద ఈ గాలిలో అలాంటి కళాకారులు లక్షలాది మంది గుర్తుకొస్తారన్న ఈ అండదండలు మాకుంటాయి. మా అండదండలు మీకు నేను చనిపోయేదాకా ఆట పాట విలేకరుల మీద మన ఆంధ్రప్రదేశ్ కొంత విలేకరులు మనం తిప్పల పెట్టండి, మేము చూస్తున్నాం చూస్తున్నాం. కానీ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఛానల్ తరఫున ఐక్యత ఉంటే హక్కులు సాధించవచ్చని చెప్పిపోయిన మా గద్దరన్న. అందుకోసం మీరు చైతన్యమైన ఏం చైతన్య గీతం మేము పాడుతూనే ఉండి ప్రజల దగ్గర తీసుకుంటే మరొక లీగల్గా సంస్థలు ఉండి లీగల్ అవకాశం అయ్యే పోరాటాలు చేద్దాం, ప్రజల హక్కులు సాధిస్తాం.